జ్యోతిర్మయ్. మా ఫాదర్ నేమ్ మున్నాజీరావు. మేము ఇలా అనంతపూర్ 5th రోడ్‌లో ఉంటాము. నాకు ఇలా మా ఫ్రెండ్ నవనీత తన లవ్ మ్యాటర్ ఒక 10 డేస్ బిఫోర్ నాకు చెప్పింటే నేను ఇన్‌స్టాగ్రామ్‌తో ఆమెతో చాట్ చేశాను. ఆమె ఇట్లా నాకు తెలిసిన విషయాలన్నీ తనకు నేను షేర్ చేశాను. తను కూడా నన్ను సజెస్ట్ అడిగింటే నేను చెప్పాను. ఆ 10 డేస్ బిఫోర్ చాట్‌ని పట్టుకొని ఆమె వెళ్ళిపోయింది. డే బిఫోర్ యెస్టర్‌డే ఆఫ్టర్‌నూన్. అది నాకు తెలిసింది మా సందులో వాళ్ళ వల్ల తెలిసింది. అంతే కానీ నాకు ముందే తెలియదు ఆమె వెళ్ళిపోదని నేను అనుకున్నాను. బట్ ఆమె వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది ఇట్లని. యెస్టర్‌డే వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 12:00కి ఇలా లేడీ కానిస్టేబుల్ ఇంటి దగ్గరకొచ్చి నన్ను పిలుచుకొని వెళ్ళిపోయినారు. మా పేరెంట్స్ వస్తారన్నా కూడా నన్ను వద్దని చెప్పి మీరు మళ్ళీ రాండి అని చెప్పారు మా పేరెంట్స్‌కి. నన్నొక్కదాన్నే పిలుచుకొని వెళ్లారు. ఎంక్వైరీ చేస్తానని చెప్పి నా ఫోన్ తీసుకొని ఎస్ఐ శరత్ చంద్ర గారు నన్ను కొట్టినారు. మళ్ళీ లోపలికి కానిస్టేబుల్ పిలుచుకొని వెళ్ళింటే నా చేతులు పట్టుకొని లాఠీతో నన్ను ఇక్కడ హ్యాండ్స్‌కి కొట్టినారు సార్. ఇక్కడ మొత్తం రింగ్ బెండ్ అయిపోయింది. స్వెల్లింగ్ వచ్చింది. మళ్ళీ మా పేరెంట్స్ కూడా వచ్చారు సార్. వచ్చింటే ఆఫ్టర్‌నూన్ మా పేరెంట్స్ ముందర కూడా చెప్తున్నాడు సార్. అవును కొట్టినాను. ఇప్పుడేమి అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు సార్ అతను. ఏ టౌన్ అమ్మది? 3 టౌన్స్. ఏం పేరు ఎస్ఐ పేరు? ఎస్ఐ శరత్ చంద్ర సార్. ఆయనే కొట్టినాడా? అవును సార్. ఆయనే కొట్టారు సార్. ఎక్కడెక్కడ కొట్టారు సార్? చంపల్కి కొట్టినాడు సార్. ఇంకా జస్ట్ మాట్లాడుతున్నాను అప్పుడే కొట్టేసినాడు సార్. నాతో కొంచెం వల్గర్‌గా కూడా మాట్లాడినాడు సార్. ఏమని? బ్రోకర్ పని చేస్తావా నువ్వేమైనా అలా ఇలా అని చెప్పి కొంచెం బూతులు కూడా యూజ్ చేశాడు సార్ నాతో. మళ్ళీ లాఠీతో ఇక్కడ కొట్టినాడు సార్. ఈ రింగ్ మొత్తం బెండ్ అయిపోయింది. ఇక్కడంతా తగిలింది సార్. చేతికంతా ఇక్కడ కొట్టినాడు సార్. షోల్డర్ దగ్గర లాఠీతో కొట్టినాడు సార్. ఆ సిచ్యువేషన్ లో ఎవరు లేరు సార్. ఒక లేడీ కానిస్టేబుల్ నా హ్యాండ్స్ ఇట్లా పట్టుకుంటే అతను చేయి చాపు అని చెప్పి చేయి చాపకుంటే ఇక్కడ కొట్టినాడు సార్ ఫస్ట్. తర్వాత చేతికి కొట్టినాడు సార్. ఆయన కొట్టినప్పుడు లేడీ కానిస్టేబుల్ ఉందా? ఉంది సార్. అప్పుడు ఉంది సార్. లాఠీతో కొట్టినప్పుడు. మామూలుగా చేత్తో కొట్టినప్పుడు ఎవరు లేరు సార్ అక్కడ. అతను ఒక్కడే ఉన్నాడు సార్. బూతులు తిట్టినాడు సార్. నువ్వైనా వాళ్ళకి బ్రోకర్ పని చేసావా, నీకు కూడా ఎవరైనా ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి నాతో కొంచెం వల్గర్ గా బిహేవ్ చేశాడు సార్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్. ఇప్పుడు LLB ఎగ్జామ్ రాశాను సార్. ఏం సజెషన్ చేసావు అమ్మాయికి మీరు? నీ ఇష్టం ఉంటే వెళ్ళిపోవచ్చు, నువ్వేం ఇప్పుడు చిన్నపిల్ల కాదు కదా, మైనర్ అంటే మేజర్ అంటే అడిగింది సార్. అది ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత సరే నీకు ఇష్టం ఉంటే వెళ్ళిపో అని చెప్తే ఆమె ముందే చెప్పింది సార్ నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. అతను కూడా ఆ అబ్బాయి కూడా డిసైడ్ అయినాడంట సార్. వాళ్ళిద్దరు వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిన తర్వాతే నాకు చెప్పింది. నేనే బై ఫోర్స్ గా ఏం పంపించలేదు సార్. బై ఫోర్స్ గా పంపించి నేను నిన్న హెల్ప్ చేసేదాన్ని కానీ ఆ 10 days ముందు నేను ఎందుకు చెప్పేదాన్ని. సజెస్ట్ చేసా అంతేగాని నేను వాళ్ళని పోయి వదిలిపెట్టి రావడము తనకేం చెప్పలేదు సార్. లేదు సార్. నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూడలేదు సార్. ఫైనల్ గా ఏం మాట్లాడింది అమ్మాయి నీతో? లాస్ట్ 10 days బిఫోర్ మాట్లాడింది సార్. అదొక్కటే చెప్పింది సార్. సరే అక్క ఇంకా నేను మా అమ్మ టార్చర్ చేస్తుందంట సార్. వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరికి లవ్ మ్యారేజ్ కి ఒప్పుకున్నారు. ఈ అమ్మాయికి ఒప్పుకోలేదు. వేరే వాళ్ళ మామకి ఎవరికో బలవంతంగా ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారంట. ఇట్లా నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోవాలా అనుకుంటుంది. అదని చెప్పింది. సరే అని చెప్పి ఇంకా అక్కడికి చాట్ ఇంకా క్లోజ్ అయిపోయింది సార్. వాళ్ళ మమ్మీ ఏమో సెల్ తీసుకుందంట. స్విచ్ ఆఫ్ చేసినందుకు ఇంక అప్పటి నుంచి ఒక 10 days తన నాతో కాంటాక్ట్ లేదు సార్. తను ఇంకా నాతో అసలు కాంటాక్టే లేదు సార్. ఇంకా నిన్న లేక మొన్న తను వెళ్ళిపోయినాక మా సందులో వాళ్ళ ఇంటి లాక్ పగలగొట్టినారు. ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ కిచెన్ లో ఉంటే బయట నుంచి లాక్ వేసేసి పారిపోయిందంట సార్ బండిలో. ఆ బండి కూడా ఎక్కడ పెట్టినా మాకు తెలియదు. ఆ బండి కూడా నువ్వే తీసుకోపోయినావు అని నిన్న నాకు కానిస్టేబుల్ కాల్ చేశారు. నాకు ఆ బండి తీసుకోపోయింది తెలియదు, నేను అసలు పోయింది కూడా చూడలేదు సార్ ఆ అమ్మాయిని అని చెప్పాను సార్. బండి నేను తీసుకోలేదు సార్. అట్లీస్ట్ ఆమె బండిలో పోయిందని కూడా నేను చూడలేదు సార్. నేను మొన్న బయటికే రాలేదు. ఆ పిల్ల పోతుందనే ఐడియా కూడా నాకు లేదు సార్ అసలు. నువ్వే అంతా ఎంకరేజ్ చేసినావు, నువ్వే చెప్పినావు అని. 20 years ఉంటాయి సార్ తనకు. తను మేజర్ అనేసే సార్. అందుకే తను అంత స్ట్రాంగ్ గా వెళ్ళిపోవాలని డిసైడ్ అయింది. పేరు షేకుబాయ్. ఇట్లా నిన్న 12 గంటలకి పోలీసులు వచ్చినారు సార్. వచ్చి జ్యోతిర్మయ్ ఇల్లు ఇదే అంటే ఇదే అని నా కూతురు చెప్పింది సార్. చెప్తే ఇట్లా విచారానికి తీసుకోవాలంటే ఎందుకు సార్ అన్నాను.
నాకు అన్నీ ఇవన్నీ ఏం తెలియదు. ఎందుకు సార్ అంటే అట్లా ఎవరో పాప పోయింది ఇక్కడ, వాళ్ళు మీ బిడ్డ పేరు చెప్పినారు వాళ్ళు అని. ఉండండి సార్ మా ఆయనకి ఫోన్ చేస్తాను, నేను కూడా వస్తానంటే ఒక ఒక 2 నిమిషాలు ఏమో నిలబడినారు సార్. నిలబడితేనే నేను మా ఆయనకి ఫోన్ చేసిన, నేను చాలా దూరంలో ఉన్నాను, వస్తున్నాను, ఇట్లా పోలీసులు వచ్చినారు మా ఇంటికి, ఎందుకో నాకు భయం వేస్తూ ఉంది. చాలామంది మా ఇంటికాడ నిలబడినారు, ఆడోళ్ళు మగోళ్ళు అంతా వాళ్ళే, పాప పేరు చెప్పినోళ్ళే. ఆ పాప పోయింది చూడండి, ఆ పాప వాళ్ళ అందరు బంధువులంతా మా ఇంటి మీద వచ్చి నిలబడినారు. ఏదో వీళ్ళే 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 అని అంటున్నారు. ఏంది వీళ్ళే వీళ్ళే అంటారు, నాకు తెలియదు. ఆ పాప పోయింది ఒకటే తెలుసు మాకు, అంతే అని. ఇంకా నేను మా ఆయన చేసేసరికి వాళ్ళు ఏమన్నారు, వచ్చిన వాళ్ళు, లేదమ్మా మేము తీసుకుని పోతున్నాము, మీరు ఆటోలైనా రాండి, మీ ఆయనకి ఎంట పెట్టుకొని మీరు రాండి అని. ఉండండి ఒక్క నిమిషంలో మేము వస్తామన్నా కానీ కానిస్టేబుల్, లేడీస్ కానిస్టేబుల్, అతను ఎస్ఐ పిలుచుకొని పోయినారు పాపకి. పిలుచుకొని పోతేనే వాళ్ళంతా నా మీద వచ్చి కొట్లాడుతున్నారు. ఎవరు, వాళ్ళ బంధువులు సుమారుగా ఒక 20 మంది. కాల్ రికార్డింగ్ ఉంది, వాయిస్ రికార్డింగ్ ఉంది మా దగ్గర, అట్లా ఇట్లా అని తిట్టి తిట్టి అట్లా పోసినారు. ఇదేందబ్బా ఇట్లా తిడుతున్నారని నేను ఆశ్చర్యమైపోయినా. అందులోకి మా అత్త వచ్చింది, మా అత్త వచ్చి ఇట్లా ఇట్లా తీసుకుపోయినారంటే ఇంకా నేను ఏడుస్తున్నాను. నేను నా బిడ్డకి ఎందుకు పోలీస్ స్టేషన్కి పిలుచుకుని పోతున్నారని. మా ఆయన వచ్చినాడు, మా ఆయన వస్తేనే ఇట్లా అంటే అక్కడ అన్నమంతా పారేసినాను, లేదు చేసేసి అట్లే ఆఫ్ చేసినాను. చేసి ఆటోలో పోయినా ముగ్గురు పోతే పాప లోపల ఉంది. లోపల ఉంటే నాకు అనుమానం వచ్చి ఎందుకో ఏమన్నా కొడతారేమో, ఏంది ఇది మాకు అంత వచ్చిన కష్టాలు, ఇదేంది మాకని నేనంతా ఏడుస్తే ఉన్నాను ఆడ కూర్చొని. వీళ్ళు ఇద్దరు పోయినారు, వీళ్ళ బాబాయ్ మా ఆయన లోపలికి పోయే వరకు పాపకి ఏం కొట్టినారో నాకు తెలియదు. మళ్ళీ పాప వచ్చింది, ఫ్రెండ్ ఆయమ్మ పలికిరి ఈమెకి వచ్చింటే ఆ పాప కూడా పిలిచి, ఏంది వాళ్ళకి నీకు సంబంధం అంటే నాకేం సంబంధం లేదు సార్ అని ఆ పాప చెప్పిందా. ఆ పాప చెప్తే నా బిడ్డ చెప్పిందంట, నాకు ఇట్లా కొట్టారు, నాకు కొట్టినారు, నా బిడ్డ తెలిసి అని చెప్తే వచ్చి ఏడుస్తా అంటే జ్యోతి కొట్టినారంట అంటే అని అంది. ఇదేంది కొడతాం, ఏంది ఏదో ఇన్కరెంట్ వచ్చినాము కొడతారా, ఏమన్నా మటర్ చేసిందా, ఏం చేసిందని నేను అనుకున్నాను. మా అత్త మేమంతా అనుకుంటున్నాము. అట్లే కూర్చున్నాం ఎండలో ఎక్కడో చోట. కూర్చున్న తర్వాత వీళ్ళు వచ్చి ఏందో మాట్లాడుతున్నారు. మాట్లాడి నేను మా ఆయన చెప్పినాను, కొట్టినారంటే నే పాపకంటే అవునంట చెప్పినాడు. ఆయన అన్నాడు, మన 2:30కేమో అప్పుడు బయటికి ఇచ్చినారు, ఎవరు ఫ్రెండ్ వచ్చింటే. లోపలికి రాని సార్ మాకు చెప్పింది సార్, ఇట్లా సార్ కొట్టినారమ్మా అంటే. ఎట్లమ్మా ఇది స్టేషన్, లేడీస్కి చేసుకోకూడదు, మొగోళ్ళు ఇంకా ఆడమనిషికి కొట్టచ్చు అని నేను చెప్పిన. లేదమ్మా అది ఇదంతా కొట్టినాడమ్మా, ఇవన్నీ వాసిపోయినాయి, ఇదంతా వాసిపోయింది ఇక్కడంతా అని ఏడ్చింది. రాత్రి అంతా జ్వరం పాపకి, ఏమన్నా చేసుకుంటే పాప. ఆ ఇల్లు ఇచ్చినాం సార్, కుప్పలు జనం ఉండారు సార్ ఇళ్ళ కాడ. ఇంకా మా వాళ్ళకి ఫోన్ చేసి మేము ఇంటికొర తీసుకున్నాం, బిగాలు వేసుకొని వచ్చినామా మేము స్టేషన్ నుంచి. వస్తేనే 2 జతల బట్టలు ఏం పెట్టుకున్నాము, బయటకు వచ్చేసి ఇంకా వెళ్ళిపోయినాం. మేము వెళ్తా పోతేనే ఒక 10 నిమిషాలకి 5 నిమిషాలకి వాళ్ళు గుంపులు వచ్చినారంట. నమస్కారం అన్న, నా పేరు హున్నాజిరావు, నేను ఆటో డ్రైవరు, ఆటో తోలుకుంటాను. ఇట్లా ఇంటి దగ్గర అమ్మాయి వెళ్ళిపోయింది అనేసి నేను బయట ఆటో వేసుకొని తోలుకుంటే మా అమ్మాయిని పిలుచుకెళ్ళారు స్టేషన్కి. తర్వాత నాకు మా భార్య కాల్ చేసింది, ఇట్లా అమ్మాయిని పిలుచుకొని పోయినారు అనేసి. అప్పుడు నేను మా భార్యని పిలుచుకొని స్టేషన్కి వెళ్ళాము. అక్కడ అమ్మాయిని ఎంక్వైరీ పేరు మీద సారు కొట్టారట. ఆ విషయం నాకు చెప్తుంది మా అమ్మాయి. ఆయన ఎస్ఐ గారు
"ఆ, ఏమి కొట్టానని నా మీద కంప్లైంట్ చేస్తున్నావు" అని కూడా మా ఎదురుంగే అన్నాడు. లేదు సార్, కంప్లైంట్ చేయడం లేదు, జస్ట్ నాతో చెప్తుంది ఆ అమ్మాయి, మీ మీద కంప్లైంట్ చేయాలని కాదు, కొట్టినాడు నాన్న నాకు అని చెప్తుంది. ఆ విషయం మాట్లాడుతుంటేనే ఆయన ఇది చాలా బెదిరింపుగా ఏం కొడతాను, ఇప్పుడేంటి ఇంకా కొడతాను అని చెప్తున్నాడు. సార్ లేదు సార్, మేము ఏదో అమ్మాయికి తెలియదు కదా ఇట్లా అని చెప్పేసి చెప్పినాము. సరే అయితే పోండి, మళ్ళీ ఈవినింగ్ రాండి అన్నారు. ఫోన్ చేస్తాను, రండి అన్నారు. నువ్వేం పని చేస్తావు? నేను ఆటో డ్రైవర్ సార్, ఆటో తోలుకుంటా. ఎంతమంది పిల్లలు నీకు? ఆ అమ్మాయి ఒక్కతే సార్ నాకు. ఒకే కూతురే. అవును సార్.